హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ ఒక వ్లాగ్ మెటర్నిటీ ఫోటోషూట్ అని అప్లోడ్ చేశాను. అయితే డీటెయిల్స్ చెప్పండి, ప్యాకేజ్ డీటెయిల్స్ అని అడిగారు కదా. ఫస్ట్ అది చెప్పాలంటే నేను హాస్పిటల్ ప్యాకేజ్ చెప్పాలి. ఎందుకంటే మాకు అందులోని కాంప్లిమెంటరీ అనేసి మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి. ఒకవేళ మీకు కూడా ఇది యూజ్ అవ్వచ్చు. మేము ఏ ప్యాకేజ్ తీసుకున్నాము, వర్తా కాదా అనేది మీకు కూడా వర్తా కాదా అనిపించేది కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. ఎందుకంటే ప్యాకేజెస్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా. హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెన్స్ ఉంటది. సో, నేను తీసుకున్నది వర్తా కాదా అనేది మీకు అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి కమెంట్స్‌లో. అయితే నేనిప్పుడు ఫస్ట్ నా హాస్పిటల్ ప్యాకేజ్ గురించి చెప్తాను. అట్లనే ఫోటోషూట్‌ది కూడా చెప్తాను. హాస్పిటల్‌లో ఏంటంటే మాకు 2 ప్యాకేజెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే కంప్లీట్ ప్రెగ్నెన్సీకొకటి అండ్ ఓన్లీ డెలివరీకొకటి. ఓన్లీ డెలివరీకైతే సి సెక్షన్‌కి 75, 89 సంథింగ్ అండ్ నార్మల్ డెలివరీకి 65 చేంజ్ చెప్పారు. కంప్లీట్ ప్రెగ్నెన్సీ అంతా అయితే 1,50,000 ఒకటి, ఇంకొకటొచ్చేసి 1,80,000. 1,80,000లో ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. ఆఫీస్ నుంచి మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. అవి పనిచేయవన్నమాట. అందుకనేసి మేము 150 చూస్ చేసుకున్నాము, 1,50,000ది. అందులో ఏంటంటే మనకి థర్డ్ మంత్ వరకు ఏమీ కవర్ అవ్వదు. థర్డ్ మంత్ వరకు అంటే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఇవన్నీ చేస్తారు కదా, అవి ఏమి కవర్ అవ్వవండి. ఎన్టీ స్కాన్ చేస్తారు కదా, ఆ కన్సల్టేషన్ నుంచి, ఆ డాక్టర్ కన్సల్టేషన్, ఎన్టీ స్కాన్, అప్పుడు చేసే డబుల్ మార్కర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. మెడిసిన్ కవర్ అవ్వదు. టాబ్లెట్స్ అవంతా ఏం కవర్ అవ్వదు. అయితే ఎన్టీ స్కాన్ చేసుకున్నప్పుడు మనం 20,000 పే చేయాలి ఫోర్త్ మంత్‌లో. దాని తర్వాత సెవెంత్ మంత్‌లో ఇంకొక 20,000 పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ ఏంటంటే మనం డెలివరీకి అడ్మిట్ అవుతాం కదా, అప్పుడు పే చేసుకోవాలి. ఇందులో టీటీ ఇంజెక్షన్స్ అని మనకి ఈ ఎక్సర్సైజ్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి మనకి ఏదన్నా ఫుడ్ న్యూట్రిషన్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా అట్లా మనకి కన్సల్టేషన్స్ ఫ్రీ ఉంటాయి. ఒకవేళ మళ్ళీ మనకి ఏదన్నా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది, అట్లా ఇష్యూస్ ఉండి మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే అవన్నీ కవర్ అవ్వవు. ఓన్లీ గైనిక్, ఈ ఎక్సర్సైజ్కి సంబంధించింది క్లాసెస్ ఉంటాయి వీక్లీ వన్స్. ఇంకా న్యూట్రిషన్ గురించి కూడా చెప్తారు, ఫుడ్ డైట్ ఇవ్వాలన్నా ఇస్తారు, అది కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకేం కవర్ అవుతాయి అంటే టీటీ ఇంజెక్షన్స్ కవర్ అవుతాయని చెప్పారు, కానీ ఒకటేమో ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మొన్న నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు, గ్రోత్ స్కాన్ అప్పుడు ఇచ్చారు ఇంకొకటి. మీకు చెప్పాను కదా ఉమ్ముని తక్కువ ఉందన్నప్పుడు, ఓకే నువ్వు ఇంజెక్షన్ వేసుకోలేదా, వేసుకో అని చెప్పి అమ్మ ఆ టీటీ ఇంజెక్షన్ తీసుకోమని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. అది కవర్ అవ్వదని చెప్పారు. 2 to 3 టీటీ ఇంజెక్షన్స్ అయితే కవర్ అవుతాయి అన్నారు, కానీ ఇది ఎందుకో మరి అవ్వదని చెప్పేశారు. మెడిసిన్స్ ఏవి కవర్ అవ్వవు. లాస్ట్‌లో మనం అడ్మిట్ అయిన తర్వాత ఇంకా మనమే అన్నీ తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి మెడిసిన్స్, అదే టాబ్లెట్స్ ఇవి ఉంటాయి కదా, అప్ టు ఇంత 10,000 వరకు అయితే కవర్ అవుతుంది. ఇంకా ఎక్కువైందనుకోండి మనమే పెట్టుకోవాలి. అప్పుడు కూడా టాబ్లెట్స్ అవన్నిటికి కాదు. మనకి ఒకవేళ సి సెక్షన్ అట్లయితే బ్యాండేజ్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిలకి నీడిల్, థ్రెడ్ ఏమో ఉంటాయి కదా, అంటే నాకు తెలిసింది చెప్తున్నా. వాటిలకి అనుకుంటా 10,000 అప్ టు 10,000 వరకు కవర్ అవుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువైతే మళ్ళీ మనమే బిల్ పే చేసుకోవాలి. ఇంక ఈ ప్యాకేజ్ నేను తీసుకున్నది 1,50,000ది, సింగిల్ షేరింగ్ రూమ్. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ డెలివరీకి అయితే డిఫరెంట్ ప్యాకేజ్ ఉండింది. అది 70,000 సంథింగ్ ఉండే. ఇంక మేము ఇదే బెటర్ కదా అని ఇది తీసుకున్నాము, కంప్లీట్ ప్యాకేజ్. అదే చెప్తున్నా, బెటరా కాదా అన్నది మీరు కింద నాకు షేర్ చేయండి. ఇంక ఇందులోనే మాకేం చెప్పారంటే కాంప్లిమెంటరీకి ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తామని చెప్పారు. కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఉంటుంది, అట్లనే బేబీ షవర్ కూడా చేస్తారు ఈ ప్యాకేజ్లోనే. బేబీ షవర్ చెప్పారు కానీ మేము వెళ్ళలేకపోయినాం, మొన్న సాటర్డే శశి వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అందుకనేసి. ఇంకా కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఈ ఫోటో ఇచ్చారండి, ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. నాకు ఆకృతి కాకపోతే ఫోటో ఫ్రేమ్ అంటే నేను పెద్దది ఇస్తారనుకున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇస్తారని. చిట్టిది
అయితే అక్కడికెళ్ళాక వాళ్ళేం చెప్పారంటే మనమే డ్రెసెస్ వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళే అయినా ఇస్తారు అనేసి. ఇంకా మళ్ళీ నేను తీసుకోలేదు. ఫస్ట్ అయితే మేము బయట చేయించుకుందాం అనుకున్నాము. సరే జస్ట్ కాంప్లిమెంటరీ కదా, ఫోటో ఫ్రేమ్ వస్తుంది, ఒకవేళ ఫొటోస్ మంచిగుంటే తీసుకుందాంలే అన్నట్టు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. ఒక 10-15 డ్రెస్సెస్ అట్లా ఇచ్చారు. అందులోని నేను 2 పిక్ చేసుకున్నా. మీరు ఇంతకు ముందు వ్లాగ్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారండి, మంచి ఫోటోగ్రాఫర్స్, బాగా తీశారు. మనమైతే ఫొటోస్ చూసి ఇంక టెంప్ట్ అయిపోతాం, ఇంకా సర్లే ఇదే తీసుకుందాం అన్నట్టు. వాళ్ళు మంచిగానే తీశారు. 31 స్టిల్స్ తీశారు. కంప్లీట్ ఫొటోస్ తీసుకోవాలంటే 15,000 అంట, అది జిఎస్టీ కాకుండా. ఇంకా 20 ఫొటోస్ అయితే 10,500 సంథింగ్ చెప్పారు. ఇంకా 11 ఫొటోస్ అయితే 6,500. ఇంకా మేమైతే ఈ ప్యాకేజ్ చూస్ చేసుకున్నాము, 6,500. మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నా కాంప్లిమెంటరీగా ఇది వస్తుంది. తీసుకున్నా తీసుకోకపోయినా కాంప్లిమెంటరీగా ఈ ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. ఇంకా ఫొటోస్ కూడా మాకు బాగా నచ్చినాయి. అంటే మళ్ళీ ఇంకా బయట కూడా చూసానులేండి, ప్రైజెస్ సేమ్ ఉన్నాయి. ఈచ్ ఫోటోకి ఇంత అన్నట్టు ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఇంక ఇట్లా తీసుకున్నాం మేమైతే. ఇంకా ఎలాగో తీయించుకున్నాం కదా, ఫొటోస్ కూడా మంచిగానే ఉండే, అందుకనేసి ఇంకా హాస్పిటల్లోనే ఆ ప్యాకేజ్ తీసేసుకున్నాము. ఇది ఎక్స్క్లూడ్ జిఎస్టీ అండి. జిఎస్టీతో కలిపి మాకు 7 చేంజ్ ఏమో పడ్డది. 6,500 11 ఫొటోస్కి అయింది. కాంప్లిమెంటరీగా ఇది హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. మనం ఆ ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇస్తారు. ఆ 31 స్టిల్స్ ఉన్నాయి కదా, అందులోని 11 సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా మేము ఆ 11 ఫొటోస్కి అంత పే చేసి అయితే వచ్చామండి. ఇది ఫోటో షూట్ది ప్యాకేజ్. ఇంకా బయట కూడా అంటే నేను చెప్పాను కదా, చెక్ చేశాను బయట కూడా అంతే ఉంది అనేసి. అండ్ ఇప్పుడు బయట కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి డ్రెస్సెస్ అంతా ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని అంత ఓపిక లేకుండే. సరేలే ఇంకా అదే తీసుకుందాం అనేసి అనుకున్నాము. చూడాలి అయితే బయట కూడా కొంచెం. మా ఇంటి దగ్గరలో చాలా బాగుంటాయి ప్లేసెస్, అదే మా కాలనీలోనే. ఏమన్నా ఇంటి దగ్గరే మేమే చేసుకుందాం అనుకుంటున్నాము. ఒకవేళ చేస్తే ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు ఎవరైనా ఇట్లా మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకున్నారా, మీకు ఎంత అయిందో నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 6,500 అని చెప్పాను కదా, మేము 11 ఫొటోస్ తీసుకున్నాము. ఈచ్ ఫోటోకి ఎంత అయిందో కింద కమెంట్ చేయండి. అండ్ 24th గ్రోత్ స్కాన్కి వెళ్ళాలి, మీకు ఆ అప్డేట్ కూడా ఇస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు కదా నాలాగా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోస్ చేస్తున్నాను నేను, ఆ ప్రెగ్నెన్సీ సిరీస్. మీకైతే వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకింతే అనుకుంటే ఈ ఫోటోషూట్ గురించి అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అడిగారు కదా ప్యాకేజ్ డీటెయిల్స్, అందుకనేసి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.